హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫర్మేషన్ తెలుగు ఛానల్. ఈ వీడియోలో ఈపీఎఫ్ ఎగ్జిట్కి రాంగ్ రీజన్ మెన్షన్ చేయడం వల్ల పిఎఫ్ క్లెయిమ్ రిజెక్ట్ కాబోతుంది. ఏ విధంగా క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది, ఎందుకు రిజెక్ట్ అవుతుంది తెలుసుకుందాం. వీడియోకు లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది ఏం చేస్తున్నారంటే ఎగ్జిట్ డేట్ అప్డేట్ చేసే సమయంలోన రాంగ్ రీజన్ మెన్షన్ చేస్తున్నారు. దాంతో పిఎఫ్ క్లెయిమ్ అయితే రిజెక్ట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ నేను ఒక పిఎఫ్ మెంబర్ది సర్వీస్ చూపిస్తూ ఎందుకు అక్కడ రాంగ్ రీజన్ మెన్షన్ చేశారో తెలుసుకుందాం. ఓకేనా, వీడియోకి ఒక లైక్ చేయండి. అలానే పిఎఫ్ ఎవరికైనా అప్లై కావాలంటే కింద నా యొక్క పెయిడ్ నెంబర్ ఉంటుంది, అక్కడ కాంటాక్ట్ అయ్యి పెయిడ్ సర్వీస్ అనేది తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ నేను ఈపీఎఫ్ అకౌంట్లో లాగిన్ అయి ఉన్నాను. లాగిన్ అయిన తర్వాత ముందు వీరి యొక్క సర్వీస్ని మనము చూద్దాం. సర్వీస్ అంటే ఏంటి? డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ ఎగ్జిట్, ఎన్ని ఇయర్స్, ఎన్ని సంవత్సరాలు వీరు ఉద్యోగం చేశారు అని. సో ఇక్కడ వ్యూ పైన క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సర్వీస్ హిస్టరీ అని ఉంటుంది. ఓకే, ఈ సర్వీస్ హిస్టరీ పైన క్లిక్ చేసినట్లయితే వీరు టోటల్ ఎన్ని కంపెనీస్లో డ్యూటీ చేశారు, వాటి యొక్క డేట్ ఆఫ్ జాయినింగ్ ఏంటి, డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఏంటి తెలుస్తుందన్నమాట. ఎందుకంటే వీరికి ఎగ్జిట్లోన రాంగ్ రీజన్ మెన్షన్ చేశారు. చాలామంది ఎందుకు ఈ విధంగా మెన్షన్ చేస్తారంటే వాళ్ళకి తెలియదు. చాలామంది బయట వ్యక్తుల ద్వారా పిఎఫ్ అప్లై చేయించుకుంటూ ఉంటారు. వాళ్ళకు సరైన అవగాహన ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మనం కరెక్ట్గా చెప్పలేం. ఎందుకంటే పిఎఫ్ గురించి ఎవరికి 100% నాలెడ్జ్ అనేది ఉండదు. ఏదో వీడియో చూడమా, లేదంటే ఎక్కడో ఎవరో చెప్పారనా మనము పిఎఫ్ అప్లై చేస్తూ ఉంటారు. అలా ఉంటే క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా డేట్ ఆఫ్ ఎగ్జిట్ అప్డేట్ చేసే ముందు జాగ్రత్తగా అన్ని వివరాలు చూసుకొని డేట్ ఆఫ్ ఎగ్జిట్ అప్డేట్ చేయడం మంచిది అని నా వీడియోస్లో, చాలా వీడియోస్లో నేను వీడియో చేసేటప్పుడే చెప్తూ ఉంటాను. డేట్ ఆఫ్ ఎగ్జిట్లో ఏదైనా సందేహం ఉంటే మీరు అప్డేట్ చేయొద్దు. డేట్ ఆఫ్ ఎగ్జిట్ అప్డేట్ చేశారంటే మళ్ళీ చేంజ్ చేయాలంటే చాలా కష్టము, పిఎఫ్ ఆఫీస్ చుట్టూ తిరగాల్సి ఉంటుంది అని చెప్తాను. సో ఇక్కడ వీరి యొక్క సర్వీస్ మీకు చూపిస్తాను ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీరి యొక్క సర్వీస్ని మనము చూస్తున్నాం. సో డేట్ ఆఫ్ జాయినింగ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఓకే, డేట్ ఆఫ్ జాయినింగ్ 2021 సెప్టెంబర్లో జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి ఎప్పటి వరకు డ్యూటీ చేశారు? 2023 సెప్టెంబర్ వరకు చేశారు. అంటే 2 సంవత్సరాలు డ్యూటీ అని చేశారు. మనకు 2 ఇయర్స్ సర్వీస్ చేసినప్పుడు మనకు షార్ట్ సర్వీస్ అని ఎగ్జిట్ డేట్లో చూపించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ వీరు రాంగ్ రీజన్ అయితే మెన్షన్ చేశారు. అది ఎలా మనం చూడాలి అంటే ఇక్కడ చూడండి, ఆన్లైన్ సర్వీస్ పైన మనము క్లిక్ చేస్తాము. ఇప్పుడు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ మొదటి ఆప్షను క్లెయిమ్ ఫామ్ 31 అని కనిపిస్తూ ఉందన్నమాట. సో ఈ క్లెయిమ్ ఫామ్ 31 మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ మనకు బ్యాంక్ పేజ్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు సంబంధించిన అన్ని వివరాలు ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. మీ యొక్క నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్. సో డేట్ ఆఫ్ బర్త్ మీరు ఇక్కడ చూస్తున్నారు 1996 అయితే ఉంది. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ అయితే మీరు గుర్తుంచుకోండి, సర్వీస్ అలానే గుర్తుంచుకోండి. ఎందుకు వీరికి ఎగ్జిట్ డేట్ రాంగ్ పడింది అనేసి. ఇప్పుడు నేను కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు ఎగ్జిట్ డేట్కి సంబంధించినటువంటి రీజన్ ఆఫ్ లీవింగ్ అని ఇక్కడ మనకు కనిపిస్తుంది, మీరు చూస్తున్నారు. వీరికి ఎగ్జిట్ డేట్లో ఏం మెన్షన్ చేశారు? సూపర్ యాన్యువేషన్ అని మెన్షన్ చేశారు. యాక్చువల్ ఇక్కడ ఏం మెన్షన్ చేయాలి? షార్ట్ సర్వీస్ అని చూపించాల్సి ఉంటుంది. ఇక్కడ సూపర్ యాన్యువేషన్ అని రాంగ్ ఎగ్జిట్ లీవింగ్ అనేది మెన్షన్ చేశారు. ఓకే, ఇప్పుడు యాక్చువల్లీ ఈ సూపర్ యాన్యువేషన్ ఎవరు మెన్షన్ చేయాలి అంటే ఎవరి సర్వీస్ అయితే 10 ఇయర్స్ కంటే ఎక్కువగా ఉండి వాళ్ళ ఏజ్ 50 ఇయర్స్ దాటిన తర్వాత ఒకవేళ మీరు రిటైర్మెంట్ కానీ సూపర్ యాన్యువేషన్ చేసుకోవాలంటే మీరు ఎగ్జిట్లోన సూపర్ యాన్యువేషన్ చూపించి మీ యొక్క పిఎఫ్ మరియు పెన్షన్ని విత్డ్రా చేసుకునే దానికి అవకాశం అయితే ఉంటుంది. సో 10 ఇయర్స్ ఎబో సర్వీస్ ఉంటే పెన్షన్ అనేది విత్డ్రా కాదు, కాబట్టి పిఎఫ్ అనేది విత్డ్రా చేసుకునే దానికి ఈ సూపర్ యాన్యువేషన్ లీవింగ్ డేట్లో చూపించి మనము టోటల్ పిఎఫ్ని అయితే విత్డ్రా చేస్తాం. కానీ ఇప్పుడు వీరి కేసు మీరు చూసారంటే వీరు 2 సంవత్సరాలు డ్యూటీ చేశారు. వీరి యొక్క ఏజ్ 1996 అంటే ఇప్పుడు 25, 26 అలాగా ఏజ్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు వీరికి ఈ రీజన్ అప్లై చేయడం వల్ల పిఎఫ్ అనేది క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది. అందుకోసం పిఎఫ్ మీరు ఎప్పుడైనా అప్లై చేసే ముందు జాగ్రత్తగా చూసి తెలుసుకొని చేయండి. లేదా మీకు తెలిసిన ద్వారా కానీ, లేదంటే ఎవరైనా పిఎఫ్ ఎక్స్పర్ట్ కానీ, లేదంటే నా ద్వారా కన్సల్టేషన్ ఫీజు తీసుకొని అయినా మీరు సరైన ఎగ్జిట్ని ఎంచుకోవడం మంచిది.
లేదంటే పిఎఫ్ క్లెయిము రిజెక్ట్ కావడం చాలా సింపుల్, రిజెక్ట్ అవుతుంది. కానీ ఒకసారి క్లెయిమ్ రిజెక్ట్ అయిందంటే మల్టిపుల్ టైమ్స్ ఎన్నిసార్లు రిజెక్ట్ అవుతుందో మనం చెప్పలేము. 3-4 టైమ్స్ కావచ్చు, ఎన్నిసార్లు అయినా కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్లో మీరు ఎగ్జిట్ డేట్ పెట్టారండి, కానీ ఆన్లైన్లోనే మనకు చేంజ్ చేసేదానికి లేదు. చేంజ్ చేసేదానికి ఆప్షన్ ఉంది. ఈపీఎఫ్ఓలో ప్రతిదీ ఆప్షన్ ఉంటుంది, కానీ చేంజ్ చేసే ప్రాసెస్ చాలా లెంతీ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇప్పుడు జాయింట్ డిక్లరేషన్ అనేది మనకు ఆన్లైన్లో తీసుకొచ్చారు. ఆన్లైన్లో అది ఉంటుంది, కానీ వాస్తవానికి ఎవరికి అది ఉపయోగపడదు. ఓకేనా. ఇప్పుడు రిలీవింగ్ లెటరు మీకు ఇప్పుడు ఎగ్జిట్లోన సూపర్ అన్వేషన్ చేంజ్ చేయాలంటే జాయింట్ డిక్లరేషన్లోన ఎంప్లాయర్ నుండి క్లారిఫికేషన్ లెటర్ అనేది తీసుకొని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎంప్లాయర్ అంత సింపుల్గా మీకు క్లారిఫికేషన్ లెటర్ ఇవ్వరు. అందుకోసమే జాగ్రత్తగా డేట్ ఆఫ్ ఎగ్జిట్ అప్డేట్ చేసే ముందు చూసుకొని చేయండి. పిఎఫ్ అప్లై చేసే ముందు చూసి చేయండి. వన్స్ రిజెక్ట్ అయిందంటే మల్టిపుల్ టైమ్స్ అయితే రిజెక్ట్ అవుతుంది. ఓకే, వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.